మేడం 8 అవర్స్ మార్నింగ్ 5కి వెళ్తారు మేడం. తర్వాత ఈవినింగ్ 4కి వస్తారు. అక్కడ మాట్లాడతారమ్మా మీతో మేడం. మామగారు మీరు పక్కన ఓన్లీ కృష్ణా ఒక మత్స్యకారులే మేడం. ఇక్కడ పట్టి ఇక్కడ అమ్మాలి మేడం. ఓన్లీ కృష్ణ రివర్ ఫిష్ ఇక్కడ అమ్మాలి మేడం. ఫ్రెష్ వాటర్ మనకి గతంలో కూడా మార్కెట్ ఇక్కడ 2-3 పాయింట్స్ ఉన్నాయి మేడం. మెయిన్ పాయింట్ ఇది మేడం. గతంలో కూడా మనకి మార్కెట్ మేడం డైలీ వస్తారు మేడం. కేజీ 200, 200, 250 అలా ఆ రేట్ ఉంటుంది మేడం. ఓన్లీ ఇక్కడ పట్టి ఇక్కడ అమ్మాలి మేడం. చెరువు గతంలో కూడా సార్ మన గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎకరం 80 సెంట్లు భూమి కూడా మనకి ఇచ్చారు మేడం. తర్వాత కరోనా టైంలో కూడా లోకేష్ సార్ మనకి బియ్యం ఇచ్చారు మేడం. కూరగాయలు పంపిణీ ఇవన్నీ చేశారు మేడం. గత 10 సంవత్సరాలు మత్స్యకారులు మొత్తం మన టీడీపీ నుండి అన్ని విధాలు బాలయ్య బాబు సార్ ఇక్కడ ఎకరం 80 సెంట్ ఇచ్చారు మేడం. కట్టుకుంటే మేడం మత్స్యకారులకు ఏదైనా ఒక మీటింగ్ జరగాలని ఏదైనా సమస్య వివరించుకోవడానికి ఒక హాల్ అంటూ ఉంటే బాగుంటుంది మేడం. అందరూ ఎవరో వస్తున్నారు. అవును మేడం. ఏది వచ్చినా మాకు గవర్నమెంట్లో వస్తేనే బాగుగా చేస్తే తప్ప రెండో వాళ్ళు చేస్తే మాకైతే ఇష్టం లేదు మేడం. వాస్తవం మేడం. బ్యాంక్ ఓపెన్ మీకు తెలియపరుస్తున్నాను మేడం. ఏదైనా తెలుగుదేశం గవర్నమెంట్ చేయాలి మాకు. ఎంతోమంది వస్తారు. సావారేవో తెలుగుదేశం పార్టీతో ఈరోజు మత్స్యకారులు తాడేపల్లి కృష్ణాగారిని అడుగుతున్న ఉన్న మత్స్యకారు కుటుంబాలు మేడం. ఇక్కడ 150 నుండి 200 కుటుంబాలు ఉన్నాయి మేడం. సబ్జీలు జీవనాధారం ఇదే కదా. ఇదే మేడం. మొన్న లోకేష్ సార్ కూడా మేడం మన కరోనా టైంలో చాలా హెల్ప్ చేశారు మేడం. కూరగాయలు జరిగిన సందర్భాలు బస్సులు ఉన్న సందర్భాలు ఉన్నాయి సార్. బాగా కష్టం మేడం. ఆ టైంలో కూడా ఎప్పుడు వచ్చి నేను నా కలిసి అని చెప్పిన సందర్భం సార్. 5 సంవత్సరాల్లో ఎవరు మమ్మల్ని ఇప్పుడు వెంకటరావు గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఆ వెంకటరావు గారు సార్ దృష్టికి తీసుకెళ్ళడం, సార్ వెంటనే మత్స్యకారులు అంటే ముందు చేయండి ముందు ఆపద్దు అన్న సందేశం భరోసా ఇచ్చిన సందర్భం మాకు ఎక్కువ ఉంది మేడం. తప్పకుండా మీతో ఎప్పుడు ఉంటాము. మీరు చాలా కష్టపడతారు. కమ్యూనిటీ కాన్ట్రిబ్యూషన్ కూడా తప్పనిసరిగా చేయాలి మేడం. భూమి ఉంది కాబట్టి భూమి ఉంది మేడం. 2 ఎకరాలు ఇచ్చినప్పుడు మా సంవత్సరం అయితే ఎకరం ఇచ్చారు. ఇక మొత్తం 4,000 వీళ్ళు హంటింగ్ చేసుకున్నాం. వాళ్ళందరూ కూడా ఈ 4,000 తప్పకుండా రండి. ఆల్రెడీ చెప్పుంటారు త్వరలో అయిపోతుంది మనకి. ఓకే సరే సరే సరే. సరే వాళ్ళు మాటలు చెప్పడం స్పష్టంగా రాబోయే కాలంలో లోకేష్ బాబు గారు అందరికీ చేస్తానని మాట ఇచ్చారు. బాగా హెల్ప్ చేశారు. మీరే పెట్టారా? మేమే పెట్టాం. ఓకే. ఎక్కడ అమ్ముతారా అయ్యా? ఇక్కడే అమ్ముతాం. ఓకే. అందరు ఇక్కడికి వచ్చి పెట్టాను. పెట్టాను. నమస్తే. పొద్దునే వచ్చేసినట్టున్నారు మీరంతా. ఇక్కడ కట్టింగ్ క్లీనింగ్ చేస్తున్నారా? సరే సరే సరే. రోజంతా బాగా ఇక్కడ కష్టపడుతున్నారు మీరు.
ఎన్ని సంవత్సరాలు చేసుకుంటున్నారమ్మా మీరంతా? 30 సంవత్సరాల నుంచి ఇక్కడే. బాగా డెవలప్ చేసుకోవాలి మనం. చేపలు పడతలేదు మేడం, అంటే చేపలు కృష్ణానదిలో పడతా ఉంటే మనకి ఎక్కువ వస్తాయి, డెవలప్ అయ్యి చేపలు తక్కువ పడుతున్నాయి. దానివల్ల మాకు జీవనాధారం లేకుండా ఈ జగన్ వల్ల మా టీడీపీ వచ్చేది కూడా బాగా పడతాయి చేపలు. దరిద్రం పట్టింది మొత్తం ప్రభుత్వాన్ని. బయట వాళ్ళు అమ్మడానికి మన కృష్ణానదిలో పడి మనం ఇదే పని చేస్తున్నాం. అదే దీని ఉన్నాయి లేకపోయి మా సొసైటీ కూడా మాకు ఆక్రమించి మమ్మల్ని అందరూ కూడా భర్తలేని వాళ్ళు, అయ్యో పిల్లలు ఉన్నవాళ్ళు కూడా చదివించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారం లేదు, చదివించుకోలేకపోతున్నారు. ఎలా బతకాలో తెలియక అసలు ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కరెక్ట్. అందుకని చెప్పేసి ఇక ఇలా ఉండిపోయాం. మాకు మా పిల్లలు చదువుకోవడానికి చాలా సమస్యలు ఉన్నాయి సార్. దానికి సంబంధించి చదువు కూడా మీరు ఎవరు అందుకని చెప్పి అడిగినాను మేడం, కానీ బతకడానికి ఆధారం లేదు. ఈ కష్టమైన టైం అమ్మా, ధరలు కూడా అందరికీ పెరిగిపోయాయి. ఇక్కడ కూడా సరిగా జరగట్లేదు. తప్పకుండా చూసుకుందాం. ఒక 4 రోజులు ఓపిక పడండి, అంతా బాగానే ఉంటుంది. అంటే 3 నెలలు మాకు వ్యాపారం లేనప్పుడు 3 నెలలు ఆపేస్తారు కదా కృష్ణానదిలో. ఆపేసినప్పుడు కూడా మాకు ఎవరు కూడా ఒక రూపాయి ఇచ్చిన వాళ్ళు లేదు మేడం. అంటే అటు సముద్రాల వైపు ఇస్తున్నారు, కాకపోతే మాకైతే ఎవరు ఇవ్వటం లేదు. మాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు మేడం. కొంతమందికి అయితే ఇల్లు కూడా కావాలి మేడం. తప్పకుండానండి, ఇల్లు కావాలి. మరి మేమందరం కూడా ఉండేది కాలువొడ్డంటి, కిష్టొడ్డంటి, మరి సముద్రం వైపు ఉండటానికి ఎవరు ఉండరు. మాకున్న గ్రూప్ మొత్తం మేము ఇక్కడే ఉండేది. మా కొండల మీద కాలువొడ్లంటే మేము ఉండేది. మాకు ఏదైనా చేసుకోవాలంటే చోటు లేదు మేడం. ఈ చోటు కూడా మీ మామయ్య గారే ఇచ్చారు మేడం. అక్కడ పాపకు అక్కడ ఉండేది, అయితే ఎత్తిపోతల పథకం కట్టడానికి అక్కడ తీసేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న కళ్యాణ మండపం కూడా మీరు కట్టగలిగే అవకాశం ఉంటే అది ఒకటి చేయండి మేడం. తప్పకుండా 1,00,000 రూపాయలు పైన అయితేనే మీరు ఎక్కడన్నా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు మేడం. పిల్లలు కట్నమే 1,00,000 రూపాయలు ఇవ్వలేకపోతున్నారు. అలాంటివి పెళ్లిళ్ళు ఎలా చేసుకుంటాం మేడం? ఏ రోజు పెట్టా తీసేయండి అంటున్నారు. అందుకని చెప్పేసి మాకు చోటు ఇచ్చారు కదా, ఈ చోటు సాయం చేయండి. పెళ్ళిళ్ళే కాదు, మీరందరూ కలిసి కట్టుగా ఏమైనా సరదాగా ఏమైనా చేసుకోవాలన్నా, ఏదైనా డిస్కషన్ చేసుకోవాలన్నా కూడా దానికి సంబంధించింది కదమ్మా. మీరు చాలా కష్టాల్లో ఉన్నారు. తప్పకుండా మార్కెట్ కావాలి. మార్కెట్ లేదు ఇక్కడ, ఉండడానికి సదుపాయం లేదు. జనానికి మార్కెట్ కూడా అవసరం. తప్పకుండా నాకు అర్థం అవుతుంది ఏం చెప్తున్నారు. చాలా ముఖ్యమైన విషయం. అయితే 2,000 పైగా ఉన్నారు సార్ మా అందరి పరిస్థితి అలాగే ఉందండి ఇప్పుడు. వస్తున్నారు, నేను చెప్పి చెప్తున్నారు. సాయం చేసేవాళ్ళే. మావయ్య గారు మాకు కళ్యాణ మండపం మరి కట్టిస్తే తప్పకుండానమ్మా. ఓకే, చాలా ఓపెన్గా షేర్ చేస్తున్నారు. నాకు ఆనందంగా ఉంది. అంతా బాగానే ఉంటుంది. కొంచెం పేషెంట్గా ఉంటుంది. కృష్ణానదిలో యాక్చువల్లీ కూడా వాళ్ళని పడవలను కూడా సాయం చేసేలాగా చూడండి. తప్పకుండా. సరే, జాగ్రత్త. నమస్తే. దగ్గర దగ్గర దగ్గరే కదండి. లేవా? బాగా కష్టంగా ఉన్నట్టుంది. పనులు లేవు, ఆదాయం లేదు. మరి పిల్లలు ఎలా చదువుతున్నారు? ఆపేస్తారా? మరి రోజులు
అందులో బాగానే ఉంటుంది. లోకేష్ గారిని అందరు బాగా పెడతారు, బాగా పెడతారు. సరేనమ్మా. ఆయన వాళ్ళిద్దరూ ఇంటర్ ఫస్ట్ అయిపోయి చదువుకోవటానికి ఆధారపడటం సరిపోవట్లేదు. ఇక్కడ పెట్ట కూడా చాలా తగ్గిపోయిందని విన్నాను. అది ఒకసారి మన ఆఫీస్కి వస్తే నేను ఒకసారి మీరు తీసుకోండి ఇన్ఫర్మేషన్ అంతా. తప్పకుండా పిల్లల ఎడ్యుకేషన్ హెల్ప్ చేయండి. ఓకే సరేనమ్మా. సరే ఆఫీస్కి పంపించి ఓకేనా. ఇవ్వాలి మేడం. మరి